ఇది పనస చెట్టు, దానికి సంబంధించిన కాయ. ఈ కాయ ఎట్లా ఉన్నదంటే దూరగా ఉన్నది. అయితే దీంట్లో ఇట్లా ఇవి తొనలు తొనలు వెళ్తున్నాయి అన్నమాట. ఈ తొనల్ని ఇట్లా చీరి, కొంచెం దూరగా ఉన్న తొనలు ఇట్లా చీరేసి ఇట్లా వేసేయాలి. ఇట్లా కడి వేసేసి ఇట్లా చిప్స్ లాగా, పొడు చిప్స్ లాగా కడి వేసి ఇట్లా వేసి ఇట్లా వేసేసి వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎందులో ఫ్రై చేయాలి? ఆయిల్లో. ఇగో ఇలాంటి బ్యూటిఫుల్ చిప్స్ ఎంత టేస్టీ ఉన్నాయంటే దీనిపైన లైట్ కారము ఉప్పు చల్లుకొని టీ టైంలో తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇగో ఇప్పుడే తయారు చేసిన ఇది సూపర్. ఇవే డీమార్ట్లో కూడా దొరుకుతున్నాయి. 100 రూపాయలకు ఒక ప్యాకెట్ దొరుకుతున్నది. కానీ ఇట్లా పనస చెట్టు ఉంటే ఇట్లా ఇవన్నీ ఇప్పుడు తీసుకపోయి ఆయిల్ వేసు, ఆయిల్ వేస్తే అయిపోయాయి. ఇట్లా బ్యూటిఫుల్ చిప్స్ తయారైతున్నాయి. అంత కడకి సేమ్ డీమార్ట్లో ఉన్నటువంటి చిప్స్ ఈ చిప్స్ సేమ్ ఉన్నాయి. ఇంకా లైట్గా ఉప్పు వేసినాక కారం వేయలేదు, ఇంకా మసాలా వేసుకుంటే గిన్ని చిప్స్ తినేసి సాయంత్రం 4 గంటలకు టీ తాగితే బ్రహ్మాండంగా 9 వరకు అన్ని క్యాలరీస్ అందుతాయి, విటమిన్స్ అందుతాయి. టేస్ట్ చాలా బ్యూటిఫుల్. ఎంత టేస్టీ ఉందంటే చెప్పక్కర్లేదు. కాబట్టి పనస చిప్స్ తయారు చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి.